నొక్కుతారు. మహిళలకు ఇంత ఇస్తున్నా అని లెక్కలు చెప్పి నా ఆకశల్యములు అని చెప్తూ ఉంటే అక్కడ సెంటిమెంట్ పండిస్తున్నారు కదా. అమ్మ సెంటిమెంట్ వరకే అవి. ఆయనకి తెలుసు, ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. రేపు ఉదయాన రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితి దిగజారిపోతుంది, ఆయనకు అన్ని సర్వేలు కుండ బద్దలు కొట్టి చెప్తున్నాయి. మొత్తంగా మీ పరిపాలన ఏళ్ళ ప్రజలు తీవ్ర విముఖంగా ఉన్నారు అని చెప్పి ఆ సర్వేలు ఆయన చేయించుకుంటున్నారు అంతర్గతంగా. అందుకనే ఆ ప్రెస్టేషన్లోనే మరి ఇంటి వాళ్ళు బయట వాళ్ళు ఏమీ లేకుండా ఆయన విరుచుకు పట్టమన్నటువంటిది పూర్తి ఆదేశాలు ఇచ్చేశారన్నమాట. మీరెవరిని సమాచారం భేదం చూడకుండా అందరి మీద విరుచుకుపడండి, ఏదైతే అది మాట్లాడండి, ఎలాగైతే అలా చేయండి అని చెప్పి. దానికి ఉదాహరణే ఈ రోజు మా పిసిసి చీఫ్ షర్మిలమ్మ మీద జరుగుతున్నటువంటి దాడి. ఈ కాదండి, ఒక ప్రశ్న. ఇప్పుడు నిన్న ప్రత్యేకించి సునీత గారు ఏబిఎన్కి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు, నా వెనక చంద్రబాబు ఉన్నాడు అనడం ఇన్సల్టింగ్ మై క్యాపబిలిటీ. నా భర్త, నా తల్లి, నా సోదరి సపోర్ట్ ఉంది, షర్మిల సపోర్ట్ ఉంది. అసలు షర్మిల ఆశయాలు వేరు, నా ఆశయాలు వేరు. చాలా క్లియర్గా చెప్పింది అక్కడ ఒక పాయింట్. రెండు, షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి. అంటే మీ సిద్ధాంతం కాంగ్రెస్ వేరు, టీడీపీ సిద్ధాంతం వేరు. కానీ మీ సిద్ధాంతాలను కూడా చంద్రబాబే గైడ్ చేస్తున్నారు అనేది కదా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అసలు మీ పార్టీకి చంద్రబాబు గారికి ఏం సంబంధం? షర్మిల గారు, సునీత గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇన్ని జరుగుతున్నా షర్మిల గారు జగనన్నా అని అంటారు ఆవిడ. అంతే అంతేనమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. స్వాతంత్ర పోరాటం నుంచి ఉండి ఈ దేశ ప్రజల కోసం పోరాటాలు చేసి ఇప్పుడు కూడా పోరాటాల్లో నడుస్తున్నటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వచ్చారో కొన్నాళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే వచ్చారు. ఆయన పార్టీ విధానాలు, తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీలో తర్వాత ఆయన చేరారు. ఆయన నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు, తెలుగుదేశం పార్టీ విధానాలు వేరు. తెలుగుదేశం పార్టీ విధానాలే కాంగ్రెస్ పార్టీ విధానాలు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కాంగ్రెస్ పార్టీతో ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే చట్టపట్టాలు వేసుకొని ఉన్నారా? ఈ రాష్ట్రంలో అటువంటి చరిత్ర ఉందా? ఏదైనా సరే విధానాల మీద ఎప్పుడో ఒకప్పుడు ఒక విధానం పాటించవచ్చు తప్ప తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కానీ గైడెన్స్ ఇస్తారనడంలోనే ఆయనకైతే ఏ సిద్ధాంతం ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అంటే ఏంటి జగన్ గారి ప్లాన్ ఏంటి? మిమ్మల్ని, చంద్రబాబు గారిని అందరిని ఒక కాంబినేషన్ లో వేసేసి ఇప్పుడు అలా చేసేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారు. అసలు జగన్ గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అనుకుంటున్నారు మీరు? మేము ఎందుకు అనుకుంటున్నామంటే ఆయన భయపడుతున్నారు. ఏదో ఒక ఎవరికి? షర్మిల గారికా చంద్రబాబు గారికా? ఇన్నాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు గారికే భయపడేవాళ్ళు. ఇప్పుడు షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక రెండూ కలిశాక కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉన్న షర్మిలమ్మ గారిని చూసి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే షర్మిలమ్మ గారి విధానాలు, షర్మిలమ్మ గారికి వస్తున్నటువంటి జనాదరణ ఇచ్చాపురంలో మొదలై మొత్తం కడపకెళ్లే వరకు ఆమెకు విపరీతమైనటువంటి మన సభల్లో కార్యకర్తల సమావేశాల్లో అవి బహిరంగ సభల మాదిరి జరిగాయి. కార్యకర్తల సమావేశాలు కాదు, అలా జరిగే సమావేశాలు ఎవరు తీసుకెళ్లకుండా ప్రజలు వస్తున్నారు. మళ్ళీ ఈ నెల 5వ తేదీ నుంచి ఆమె సమావేశాలు జరగబోతున్నాయి. ఆమె పర్యటనలు మొత్తం ఆమె షెడ్యూల్ అంతా చూశాక చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె చేస్తున్నారని ఏకైకంగా ఒక బురజల్లడం తప్ప ఆయనకు మరొక మార్గం లేదు. దాన్ని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఏమైనా అంటారు ఇంకా, ఎందుకంటే ఇద్దరిని చూసి జడుస్తున్నారు. ప్రతిపక్షాలు ఏవీ ఉండకూడదు, వచ్చే 30 సంవత్సరాల వరకు నేనే ఒక పరిపాలన చేయాలి, నాకు నేనుగా రాజరికం ప్రకటించుకోవాలన్నటువంటి ఆశయంతో ఉన్నటువంటి పాలకులు కనుక ఆయన విధానం అలాగే ఉంటది. మేము వాటిని ఏమీ పట్టించుకునే పరిస్థితులు లేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. స్పష్టంగా మేము షర్మిల గారికి ప్రాణహాని ఉందని మీరు నమ్ముతున్నారా? ప్రాణహాని ఉందంటే ఖచ్చితంగా వాళ్ళే హెచ్చరిస్తున్నారు కదమ్మా. అంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు సరే, ఈవిడ కూడా కంప్లైంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ గారు, రఘువీరారెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఈ అంశంపై. అంటే నిజంగా ఉందని అనుకుంటున్నారా ప్రాణహాని? ప్రాణహాని ఉందంటే వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళు ఏ అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు, ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు. చాలా ప్రశ్న